అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు బిలా బిదిన్ అభిమాన మిత్రులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు. అల్హమ్దులిల్లాహ్, నిన్న మనం ఉపవాస ఆదేశాలు, కొన్ని నియమాలు, షరతులు అల్హమ్దులిల్లాహ్ నిన్న తెలుసుకున్నాం. ఈరోజు ఇన్షాల్లా ఉపవాస లాభాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కనుక ప్రథమమైన లాభం ఏంటంటే, ఉపవాసం మనం ఉండడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రీతిని పొందిన వాళ్ళం అవుతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రేమిస్తాడు. వస్సాయిమీన వస్సాయిమాత్, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. సరేనా? కనుక మనం ఆ వర్గంలో చేరుతాం. దీనివల్ల ఉపవాసం ఉండడం వల్ల. కనుక అల్లాహకు ప్రియతమ దాసులుగా మనం ఎదుగుతాం. ఇది ప్రథమంగా మనకు కలిగే యొక్క లాభం. రెండవ లాభం ఏంటంటే, ఉపవాసం మనం ఉండడం వల్ల ఉపవాసం మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. ఎక్కడికి? స్వర్గానికి తీసుకెళ్తుంది. కనుక స్వర్గానికి 8 యొక్క ద్వారాలు ఉంటే అందులో ఒక యొక్క తలుపు పేరేమిటి? బాబుర్ రయ్యాన్. బాబుర్ రయ్యాన్. ఆ తలుపు గుండా ఎవరు స్వర్గంలో ప్రవేశిస్తారు? కేవలం ఉపవాస దీక్షకులు మాత్రమే ప్రవేశిస్తారు. ఇంకెవ్వరికి ఆ తలుపు గుండా ప్రవేశం అనేది ఉండదు. అంటే ఇది చాలా ఘనాపాటి యొక్క గౌరవం అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సరేనా? ఇక మూడవది తీసుకుంటే, ఉపవాసం జున్న అన్నారు ప్రవక్త. ఉపవాసం ఏంటి? జున్న అంటే డాలు వంటిది. ఉపవాసం ఏంటి? డాలు వంటిది. సలాం తమిళ్ సార్ మంగరి సింగల్ సార్ ఇస్తారు ಅವ್ರ పేసింగ్. ఉపవాసం డాలు వంటిది. డాలు అంటే చిన్న యుద్ధ మైదానంలో ఒక కరవాలంతో దాడి చేసినప్పుడు అడ్డు పెట్టేదాన్ని ఏమంటారు? డాల్ అంటారు. కనుక మనం కూడా జీవితం అనే రణరంగంలో ఉన్నాం. ఇక్కడ కూడా మనకు చెడు ఆలోచనలంట, చెడు అలవాట్లంట, చెడు వ్యక్తులంట, చెడు శక్తులంట, ఇవి దాడి చేస్తాయి మన మీద. కనుక ఉపవాసం ఏం చేస్తుంది? డాలులా మనల్ని కాపాడుతుంది. ఏం చేస్తుంది? రక్షక కవచమై మనల్ని ఉపవాసం అనేది కాపాడుతుంది. కనుక ఉపవాసం ఉన్న స్థితిలో మనం ఒక పల్లెత్తు మాట ఎవరికి అనం. ఓ చెడు అనేది మాట్లాడం, చెడు అనేది చూడము, చెడు అనేది వినం. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి? ఉపవాసం వల్ల జరుగుతున్నాయి. కనుక మనం ఏం చేస్తున్నాము? మంచికి దగ్గరగా ఉంటున్నాము, అలాగే చెడుకి దూరంగా ఉంటున్నాము. ఇక ఉపవాసం వల్ల కలిగే యొక్క 5వ ప్రయోజనాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, శారీరకమైన ప్రయోజనాలు. సరేనా? కొలెస్ట్రాల్ విషయంలో కానీ, బ్లడ్ ప్రెషర్ విషయంలో కానీ, షుగర్ విషయంలో కానీ, ఇలా అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో ఉపవాసం అనేది అన్నిటి విరుగుడు వంటిది అన్నమాట. అన్నిటికీ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. సరేనా? కనుక ఆ రకంగా శారీరకంగా కూడా, ఆరోగ్యపరంగా కూడా ఉపవాసం ఏం చేస్తుంది? మనకు అనేక విధాల మేలు చేస్తుంది. కనుక జంతువులు మనం గమనించినట్లయితే వాటికి ఏదైనా గాయమయ్యి ఏదైనా పెద్ద అయిందంటే అవి తినడం తాగడం మానేస్తాయి. ఆ గాయం మానేంత వరకు తినడం తాగడం మానేస్తాయి అవి. చూస్తున్నారు, ప్రకృతి ఎవరు నేర్పించారు వారికి వదిలేయాలని? తినొచ్చు కదా బ్రహ్మాండంగా. అయితే ఆ గాయం మానాలి అంటే, ఆ పుండు అనేది మానాలి అంటే ఆహారం వదలాలి. అల్లాహ్ సుబ్హానహు ప్రకృతి పరంగా వాటికి నేర్పించాడు. కనుక ఆ రకంగా మనకు ఆరోగ్యపరంగా కూడా అల్హమ్దులిల్లాహ్ ఉపవాసం వల్ల ఏమవుతుంది? చాలా మేలు అనేది జరుగుతుంది. ఇక ఉపవాసం వల్ల మనకు కలిగే 6వ యొక్క లాభం ఏంటంటే, మనకు సమయపాలన అలవడుతుంది. సమయపాలన. ఉదాహరణకు మన అంతకు పూర్వం ఎప్పుడు అనేది నాష్టా చేసేవాళ్ళము? 6కో 7కో 8కో అనేది నాష్టా చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం తినేవాళ్ళం, అలాగే మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రాత్రి, ఇలా తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? లేదు, సమయం మొత్తం మారిపోయింది. అవును కదా? అసలు ఆ సమయంలో ఎవడు ఊహించడు వేరే రోజులు. ఆ సమయంలో లేచి మనం ఏం చేస్తున్నాము? సహరీ చేస్తున్నాం. తినాలని లేకపోయినా తింటున్నా. అంటే సమయపాలన. ఆ సమయాన్ని అంటే ఎప్పుడు అజాన్ కాకముందే తినేయాలా అని. కనుక సమయపాలన అంటే దాన్ని టైం మేనేజ్మెంట్ అనేది మనకు ఉపవాసం అనేది నేర్పుతుంది. అదేవిధంగా సాయంత్రం ఏదైనా ఉపవాసం విరమిస్తున్నామో ఎప్పుడు? ఆ సమయంలో తినే అలవాటు సూర్యాస్తమయ సమయంలో మనకు అలవాటు లేదు. అయినప్పటికీ అల్లాహ్ ఆదేశం కనుక ఆ సమయంలోనే మనం ఏం చేస్తున్నాం? అల్హమ్దులిల్లాహ్ ఇఫ్తార్ చేసేస్తున్నాం. అంటే అజాన్ అయిందంటే ఇంకా ఆలస్యం లేదు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అజాన్ అయిందంటే అప్పటికప్పుడే నాకు సత్తా ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఇషా తర్వాత కుదరదు.
సరేనా? అలా కనుక ఉపవాసం ఏం చేస్తున్నది అంటే మనకు సమయ పాలన నేర్పిస్తుంది. ఏం చేస్తుంది? సమయ పాలన నేర్పిస్తుంది. సరేని? అలాగే ఉపవాసం వల్ల కలిగే మరో గొప్ప యొక్క లాభం ఏంటంటే ఉపవాసం వల్ల మనలో సహన గుణం అనేది చోటు చేసుకుంటుంది. ఏమిటి? సహన గుణము. సరే, చాలా సహనం అంటే మనకు విపరీతమైన బయట పని చేస్తారో గదుల్లో ఉండేవారికి పెద్దగా ఉండకపోవచ్చు, అందులో చలికాలం కనుక మనకి ఇక్కడ అంత పెద్దగా అనిపించకపోవచ్చు. అయితే ఎండాకాలంలో బయట పని చేసే వాళ్ళకి విపరీతమైన దాహం కలుగుతుంది, విపరీతమైన ఆకలి అనేది వేస్తుంది, చాలా పేగులు మొత్తం తిప్పేసినట్టుగా అనిపిస్తుంది. అయినప్పటికీ అతను ఏం చేస్తాడు? భరిస్తాడు, సహిస్తాడు. లేదు నేను సాయంత్రం వరకు ఎలాగైనా ఉపవాసం ఉండాలి ఉంటా. అలాగే చిన్న పిల్లల్ని చూసుకోండి. ఇక్కడ ముఖ్యంగా నా కూతురి గురించి నేను చెప్తున్నా. 6 సంవత్సరాల పిల్ల అయితే ఉపవాసం ఉండాలి, నేను తినను, ఆమె ఆకలేస్తుంది, దాహం వేస్తుంది అన్నీ. అయితే ఆ సమయం వరకు ఆగి ఉండడం అనేది ఏది ప్రేరేపిస్తుంది వారికి అంటే అల్లాహ్ సుబ్హానహు పట్ల ఉన్నాక ఆ ప్రేమ అభిమానమే అనేది వారికి నేర్పిస్తుంది. సరేని? ఉపవాసం వల్ల మనకు కలిగే యొక్క 8వ లాభం ఏమిటంటే ఉపవాసం మనలో ఐకమత్యాన్ని నేర్పిస్తుంది. ఏమిటి? ఐకమత్యాన్ని, కలిసి ఉంటామని. కనుక రమజాన్ మాసంలో మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా 170 నుండి 180 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 170 నుండి 180 కోట్ల మంది ముస్లిం ఉన్నారు. వాళ్ళందరూ ఉపవాసాలు ఉంటారు. ఇలాంటి విధానం ప్రపంచంలో మనకెక్కడా కనబడదు. ఉపవాసాలు ఉండేవారు ఉంటారు, 24 గంటలకు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఉంటారు. కానీ ఇక ఐకమత్యంగా అందరూ కలిసి ఒకే సమయంలో ఉపవాసం ఉండడం, ఒకే సమయంలో సహరీ చేయడం, ఒకే సమయంలో ఇఫ్తార్ చేయడం అనేది కేవలం ఇస్లాం ధర్మంలో మాత్రమే మనకు కనబడుతుంది. కనుక మనం కళ్ళారా చూస్తున్నాం కదా, తెలిసిందే మనకు. సరే, ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్టే ఉపవాసం మనం ఉండడం వల్ల కలిగే మనకు 9వ లాభం ఏమిటంటే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం ఉండడం వల్ల మన పాపాల్ని కడిగేస్తాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి. ఎవరైతే విశ్వాసము మరియు పుణ్యఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గత సంవత్సరపు పాపాలన్నిటినీ ఏం చేస్తాడండి? మాఫీ చేసేస్తాడు, క్షమించేస్తాడు. అంటే ఉపవాసం వల్ల మన పాపాలు మన్నించబడుతున్నాయి, మన పాపాలు కడగబడుతున్నాయి. గమనించండి, మన శరీరాన్ని కడగడానికి నీళ్లున్నాయి, బట్టలు కడగడానికి నీళ్లున్నాయి, ఇలా దేనికైనా మనకు నీళ్లు దొరుకుతాయి. ఆత్మను కడగడానికి నీళ్ళు ఎక్కడా లేవు. సరేనా? మన కన్నీళ్లు, రెండవది అల్లాహ్ కరుణ. మన కన్నీళ్లు, రెండవది అల్లాహ్ కరుణ. కనుక అల్లాహ్ కరుణించి మన పాపాలని కూడా, మన ఆత్మని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కడిగేస్తున్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యం అండి మన ఉపవాసం ఉండడం వల్ల. అలాగే ఉపవాసం ఉండడం వల్ల కలిగే మరో గొప్ప లాభం ఏంటంటే అభిమాన మిత్రులారా, అదే అల్లాహ్ సమక్షంలో ఉపవాసం మన పక్షాన నిలబడి సిఫారసు చేస్తుంది. మన పక్షాన్ని నిలబడి, నేను పగటిపూట ఏమి తినకుండా తాగకుండా ఆపాను, నా విషయంలో ఇతని సిఫారసుని స్వీకరించు అంటే అల్లాహ్ సుబ్హానహు స్వీకరిస్తాడని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సిఫారసు స్వీకరించడం మామూలు విషయం కాదు కదా. కనుక ఇది గొప్ప విషయం. మామూలుగా ఒక చిన్న అధికారి దగ్గర వాస్తా ఉందని అంటాం మనం. ఇక్కడ ఉపవాసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిఫారసు చేస్తుంది, అక్కడ వాస్తా. అల్హమ్దులిల్లాహ్. సరేని? అదేవిధంగా ఉపవాసంలో మనం విపరీత ఆకలి వల్ల మన కడుపు నుండి ఒక విధమైన మన బాగా పళ్ళు తోమినప్పటికీ మాటికి 5 పూట్ల ఒక విధమైనట్టుగా దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దుర్వాసన అల్లాహ్ దగ్గర, ఎవరి దగ్గర? అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కన్నా ఘనాపాటిదై ఉంటుంది. కస్తూరి సువాసన కన్నా ఘనాపాటిదై ఉంటుంది. ఇది మనం గమనించాలి. అలాగే ఉపవాసం వల్ల కలిగే మన గొప్ప లాభం ఏమిటంటే మనలో దాన్ని ఏమంటారంటే కార్యదీక్షత, దక్షత అనేది వస్తుంది. కార్య నిపుణత, నైపుణ్యం. అంటే ఏ పన్నైనా సరే సగం చేసి సగం వదిలేయడం కాదు, చేస్తే పూర్తిగా చేయాల. సరేనా? కనుక ఉపవాసం మనం ఉదయం ఉంటున్నాం, ఎన్ని సాధక బాధలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఏం చేస్తున్నాం? సాయంత్రం వరకు పూర్తి చేస్తున్నాం. అవునా కదా? కనుక ఏం చేస్తుంది? ఇది మనలో ఒక విధమైన యొక్క కార్య నిపుణతను, సరేనా, క్రమబద్ధీకరణను, క్రమశిక్షణను ఉపవాసం అనేది నేర్పుతుంది. ఇక చివరి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఉపవాసం వల్ల
మనలో తన కార్యాచరణ అనేది కూడా చోటు చేసుకుంటుంది. అంటే నేను ఉపవాసం ఉన్నాను, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదని ఓ వెళ్ళేసి దుప్పటి తనుకొని మేము నిద్రపోవడం లేదు కదా. 5 పూటల నమాజ్ చేస్తూనే ఉన్నాం అల్హమ్దులిల్లాహ్. అలాగే ఖురాన్ పారాయణం చేస్తూనే ఉన్నాం, సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అంటూనే ఉన్నాం. అలాగే మనకి ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకుంటూనే ఉన్నాం. ఉపవాసం విరమించగానే మగరిబ్ నమాజ్ అవ్వగానే మళ్ళీ ఇషా నమాజ్. సుబ్హానల్లాహ్, చూస్తున్నారా? అంటే ఇతర దినాల కన్నా ఇషా నమాజ్ అవ్వగానే మళ్ళీ తరావీహ్ నమాజ్. ఇతర మాసాల కన్నా రంజాన్ మాసంలో ఇంకా ఎక్కువ పని చేస్తున్నాం మనం. కనుక ఉపవాసం మనల్ని సోమరిపోతులుగా తయారు చేయ, ఉపవాసం మనల్ని ఏం చేస్తుంది, మనలో ఇంకా చైతన్యాన్ని పెంచుతుంది. కనుక చూసారా ఎన్ని విధాల లాభాలు ఉపవాసం వల్ల ఉన్నాయి. కనుక అల్హమ్దులిల్లాహ్ ఇంతటి మహత్తర యొక్క ఉపవాసాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. వీటితో పాటు అంతిమంగా ఉపవాసాన్ని కలిగి అతి పెద్ద యొక్క పుణ్యం మనకు ఎక్కడ దొరుకుతుంది? పరలోకములో. ఇన్నమా యువఫ్ఫస్ సాబిరున అజ్రహుం బిగైరి హిసాబ్. రేపు పలదినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం వహించే వారికి లెక్క లేనంత యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక అల్లాహ్ అన్నాడు, అస్సౌములి, ఉపవాసం నా కోసము, నేనే దానికి ప్రతిఫలం ఇస్తాను అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఆయన చేతుల మీదుగా ఆయన మనకి ఇచ్చాడంటే ఎలా ఉంటుంది మనం ఊహించగలమండి? ఊహించలేం కదా. కనుక ఇన్ని యొక్క లాభాలు నాకు ఉపవాసాన్ని మనం ఉంటున్నాం. అలాగే మన చుట్టుపక్కల ఉన్న యొక్క ప్రజల్ని ఉండేలా ప్రోత్సహించాలి. మన ఇంటిల్లిపాది కూడా ఉపవాసం ఉండేలా మనం తర్ఫీదు ఇవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.